ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కుప్పం నుంచి అమరావతి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజన్లపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. దానికి 3 రోజుల పర్యటన నిమిత్తం కుప్పంలో సొంత నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ రోజు అయితే మాత్రం అమరావతికి చేరుకోనున్నారు. చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కార్యక్రమాల్లో అయితే మాత్రం పాల్గొనున్నారు. పలు అంశాలపై అయితే మాత్రం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు, పలు శాఖలపై. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రవి, ఏదైతే సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయానికి అయితే చేరుకుంటారు. ఏదైతే 12 గంటల నుంచి ఏదైతే చూసుకున్నట్లయితే ఆర్టీజీఎస్ పైన సీఎం చంద్రబాబు సమీక్ష చేపడతారు. అయితే రియల్ టైం గవర్నెన్స్ లో ఇప్పటి వరకు అంటే గత 5 రోజులు కుప్పం ఏదైతే ఉన్నాయో కుప్పం నియోజకవర్గంలో, అదేవిధంగా కడప, రాయలసీమ ఈ ప్రాంతాల్లో ఆయన పలు పర్యటనలను, అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు అమరావతి సచివాలయానికి తిరిగి రానున్న నేపథ్యంలో ఆర్టీజీఎస్ పైన ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, దాంతో పాటు అధికారుల పనితీరు, ప్రభుత్వ ప్రోగ్రెస్ పైన ఆయన సమీక్ష చేపడతారు. దాంతో పాటు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లు సమీక్ష చేస్తారు. అంటే ప్రధానంగా ఈ 3 క్లస్టర్లను మరింతగా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ మేరకు ఎలాంటి ఇండస్ట్రీస్, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఆయన అధికారులతో అయితే సమీక్ష చేపడుతున్నారు. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.